ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం గం గణపతి నమ. ఓం శ్రీమాత్రే నమ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమస్తే. మొట్టమొదటిగా ద్వాదశ రాశుల వారి స్వభావాలు ఎలా ఉంటాయి, అలాగే వారు వృత్తి వ్యాపారాల్లోనూ వారు ఎంత సంపాదిస్తారు, వారికి ఏ వృత్తి అనుకూలంగా ఉంటుంది, వాళ్ళ తల్లిదండ్రులతో వారి భాగస్వామి వారితో ఎలా ఉంటారు, అవన్నీ మనము తెలుసుకుందాం. సో కాలపురుషాంగాల్లో మొట్టమొదట రాశి మనకి మేషరాశి. మేషరాశికి అధిపతి ఎవరు అనంటే కుజుడు. సో మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశి వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఏమంటారు, గుర్రపోకడ అనేసి కొద్దిగా కొలక్వల్ లాంగ్వేజ్లో అంటారనమాట. సో వీళ్ళకంటే ఆ డామినెంట్ పవర్ ఉంటుంది, కానీ ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అంటాం కదా, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది వీరికి చాలా తక్కువగానే ఉంటాయి. లీడర్షిప్ అని అంటే మెయిన్గా ఒక లీడర్గా లీడ్ చేయాలి అన్న ఇది వాళ్ళలో ఆ సంకల్పం అనేది వాళ్ళకి మైండ్లో ఉంటుంది, కానీ అది వారు అమల్లోకి చేయలేరు అనమాట. అలాగే వీరు వృత్తిలో అయినా ఏ వ్యాపారంలో అయినా కానీ దూకుడు స్వభావం ఎక్కువగా ఉంటుంది. సో వీరికి ఏంటంటే వ్యాపారంలో అయినా కానీ వృత్తిలో అయినా కానీ, వృత్తిలో వీళ్ళకి అనుకూలమైన వృత్తులు చాలా ఉంటాయి, కాకపోతే కొద్దిగా లొంగి ఉంటే మటుకు చాలా చక్కగా ఫలితాలు వస్తాయి. వారు సక్సెస్ అవడానికి కూడా చాలా మంచి అవకాశాలు ఉంటాయి. కాకపోతే వీరు అంత తొందరగా ఎవరికి సరెండర్ అవ్వరు, గ్రౌండెడ్ అసలే కాదు, డౌన్ టు ది ఎర్త్ అనే మాటే వీళ్ళకు ఉండదు. సో వీరు ఆ దూకుడు స్వభావం వల్ల మాటికి ఉద్యోగంలో మార్పులు, తోటి ఉద్యోగస్తులతో కొద్దిగా విభేదాలు రావటము, కొద్దిగా వారితో ఏమంటారు పోరాడడం, ఫైట్స్ అవి ఇవి అన్నీ వీరికి ఊరికే వస్తూ ఉంటుంటాయి అన్నమాట. ఈ ఆటంకాలు అనేవి తరచూ వస్తూ ఉంటాయి వీళ్ళకి. సో వీరు ఏంటంటే కొద్దిగా నిలకడగా ఒక ఉద్యోగంలో వారు వచ్చిన తర్వాత ఆ ఉద్యోగం నిలుపుకోవడానికి కొద్దిగా వీరు తోటి ఉద్యోగస్తులతో అయినా కానీ వ్యాపారం అయితే అంత సక్సెస్ అవడానికి మాత్రం చాలా తక్కువ. మేషరాశి వాళ్ళు అయినా మేష లగ్నం వాళ్ళు అయినా కానీ, ఇక్కడ మనం రాశి లగ్నం అన్నప్పుడు అన్నీ చూసుకోవాలి. ఓన్లీ మేషరాశి మేష లగ్నం వాళ్ళ క్వాలిటీస్ మొత్తం ఇలాగే ఉంటాయని కాదు, వారి దశలు ఏమో నడుస్తున్నాయి, వారి లగ్నాధిపతి అంటే మేషరాశి కుజుడు అన్నాం కదా అధిపతి, ఆ కుజుడు ఎక్కడున్నాడు, ఆ కుజుడు కనుక దశమంలో ఉన్నాడు లేదా 1, 4 స్థానాల్లో అంటే 1, 4, 10 స్థానాల్లో, 1, 4, 7, 10 స్థానాల్లో అని అంటే కేంద్రాల్లో ఉన్నాడు అని అనుకోండి, వీరికి ఇంకా దూకుడు స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఈ మేషరాశి వారికి మళ్ళీ దశమంలో కుజుడు ఉంటే అది దిగ్బలం అయిపోతుంది అనమాట. సో అక్కడ ఇంకా ఎక్కువ కోపం, పరాక్రమం ఎక్కువగా ఉంటుంది. సో అది కొద్దిగా వీరు తక్కువ చేసుకుంటే మటుకు చాలా సక్సెస్. వారికి అనుకూలమైన దశలు, అంతర్దశలు, ప్లస్ వీరికి గురువు అనుకూలం అనమాట. గురు రాజయోగ కారకుడు అనమాట. ఆ గురువు కనుక వీరికి మంచి స్థానాల్లో అంటే పంచమంలో అన్నా, దశమంలో అన్నా, లగ్నంలో అయినా కానీ లేదా మిత్ర రాశుల్లో కనుక ఉండింటే మటుకు మంచి సక్సెస్. ఇంకా వీరికి ఆ దశలో వస్తున్నాయనంటే ఇంకేం లేదు. వారు ఇప్పుడు అనుకున్నాం కదా వ్యాపారాల్లో వృత్తిలో కొద్దిగా ఆటంకాలు వస్తాయని అనుకున్నాం కదా, వ్యాపారాల్లో కూడా చాలా మంచి సక్సెస్. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో చాలా సక్సెస్ ఉంటుంది వీళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో చాలా సక్సెస్, ఫైనాన్స్ రంగంలో చాలా సక్సెస్ ఉంటుంది. సో ఈ రకంగా మనము ఓన్లీ మేషరాశి లేదా మేష లగ్నం వారు ఇలా ఉంటారు అని చెప్పేసి కాకుండా ఇవన్నీ చూసుకోవాలి. చూసుకున్న తర్వాతనే మనం ఒక ప్రెడిక్షన్స్ వస్తే ఆ ఏమంటారు ఆ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ వాళ్ళు చక్కగా అనుగుణంగా ఉండి సక్సెస్ అవడానికి చాలా మంచి తోడ్పాటు అవుతుంది. ఇంకొకటి ఏంటంటే వీరు తమ భాగస్వామితో అయినా, తల్లిదండ్రులతో అయినా, తోబుట్టువులతో అయినా ఎలా ఉంటారు అని అంటే వీరికి తృతీయ సప్తమాధిపతి తోబుట్టువులు భాగస్వామి అవుతారు.
వీరి కనుక శుక్రుడు చక్కటి ప్లేస్లో ఉంటే మటుకు అనుకూలమైన భర్త లేదా భార్య లభించే అవకాశాలు ఉంటాయి. తల్లిదండ్రులు కూడా చతుర్థం, ఇంకా మనకి చంద్రుడు, రవి ఈ పొజిషన్స్ కూడా చాలా చక్కగా ఉండి ఉంటాయి మటుకు మంచి సక్సెస్కి కారకులు అయితే ఈ మేషరాశి మేషలగ్నం వాళ్ళు అయితే ఉంటారు. సో వీరికి ఎరుపు బాగా మంచి లక్కీ కలర్ అని అనుకుంటాం కదా. ఈ మేషలగ్నం మేషరాశి వారికి ఎరుపు లక్కీ కలర్ అవుతుంది. అలాగే మీరు ఎక్కువగా ఎరుపు దానం చేసుకోవద్దు. ఎరుపు వస్తువులైనా ఏమైనా మనకి పువ్వులు ఉంటాయి, పళ్ళు ఉంటాయి, వస్త్రాలు ఉంటాయి. సో ఇవి కనుక దానం చేసుకుంటే వారి లక్ వారే కొద్దిగా తక్కువ చేసుకున్నట్టు అయిపోతుంటుంది అనమాట. సో అది చేయకుండా ఉంటే మటుకు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే మటుకు మంచి సక్సెస్ వీళ్ళకి అవుతాయి. ఓం గం గణపతి నమ, ఓం నమ శివాయ, ఓం శ్రీమాత్రే నమ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. కాలపురుషాంగంలో పంచమ రాశి అయిన సింహరాశి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశిలో వారు పుట్టిన వాళ్ళైనా కానీ, సింహ లగ్నంలో జన్మించిన వాళ్ళు, వారి స్వభావాలు, వారి కారకత్వాలు, ఆ రాశి కారకత్వాలు ఎలా ఉంటాయి మనం తెలుసుకుందాం. సింహం అంటేనే అందరికీ తెలిసిందే లయన్. ఆ లయన్ ఎలా ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే. ఆ యాటిట్యూడ్ అయినా, ఆ గాంభీరత్వం అయినా, ఏమంటారు గ్రౌండెడ్ అయితే అస్సలు ఉండరు. సింహరాశి వాళ్ళు, సింహలగ్నం వాళ్ళు అయితే ఈగో అయినా యాటిట్యూడ్ అయినా అలాగే ఉంటుంది. ఎప్పుడైతే ఆ రవి లగ్నాధిపతి రవి అవుతాడు, లగ్నాధిపతి అయినా రాశ్యాధిపతి అయినా రవి అవుతాడు. ఈ రవి కనుక మంచి ప్లేసెస్లో ఉంటే మటుకు కొద్దిగా ఏమంటారు ఎదుటి వ్యక్తిని గౌరవించడము, వారికి సరి సమానమైన వ్యక్తి అవుతేనే వారు ఆ వ్యక్తితో మాట్లాడడానికి లేదా ఆ వ్యక్తితో ఇంటరాక్షన్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. వారికి సరిపోరు, వారికి తూలరు అని అంటే మటుకు ఎనీ ఛాన్స్ వారితో ఏమంటారు కాంటాక్ట్స్ కూడా పెట్టుకోరు. అలాగే సింహరాశి అని అన్నాం కదా, రవి అన్నాము. రవి రాజు, మొత్తం కాలపురుషాంగంలో రవి రాజు అవుతాడు. ఈ రాజు ఎలా ఉంటాడు అందరికి తెలిసిందేమట్టుగా. సో ఆ వెలుగునిచ్చే కారకుడు రవి. రవి ఆత్మకారకుడు. చంద్రుడు మనసు కారకుడు అని అనుకున్నాం కదా, ఇక్కడ రవి ఏంటంటే ఆత్మకారకుడు. ఈ రవి మనకు జాతక చక్రంలో ఎక్కడున్నాడు దాన్ని బట్టి ఆ రాశి కారకత్వాలు కూడా ఈయన చాలా వెరీ పవర్ఫుల్ కదా. కింగ్, లయన్ ఈ సింహరాశి వారు కదా, సింహలగ్నం వారు కూడా కదా. సో వీళ్ళు ఏంటంటే ఆ క్వాలిటీస్ అట్రాక్షన్ తొందరగా చేసుకుంటారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే రవితో పాటు ఇన్ జనరల్గా నేను చూసిన జాతకాల్లో 100కి 90, 80, 90 రవి బుధుడితో పాటే ఉంటాడు. సో బుధుడు కారకత్వాలు వచ్చేస్తాయి, రవి కారకత్వాలు వచ్చేస్తాయి. రవి గాంభీరత్వం, ఏమంటారు ప్రైడ్, ప్రిజుడిస్ అంటాం కదా, అలాంటి అన్నీ కూడా ఈ సింహరాశి సింహలగ్నం వారికి ఉంటాయి. సో అలాగే ఆ బుద్ధి జ్ఞానం కూడా వీళ్ళకి బుధుడు ఉంటాడు కదా, పక్కన ఏ రాశి అధిపతి అయినా ఏ గ్రహం ఉన్నా కానీ ఆ క్వాలిటీస్ ఈయన మొత్తం అట్రాక్ట్ చేసుకుంటాడు. మళ్ళీ డిగ్రీస్ చూసుకోవాలి. 10 degrees లోపల ఉంటే ఏ గ్రహాన్నైనా తిను ఆకట్టుకునేది వాళ్ళ క్వాలిటీస్ మొత్తం ఈయన లాగేసుకుంటాడు అనమాట. సో అంత పవర్ఫుల్ మనకి సింహరాశి సింహలగ్నం. వీరి కనుక రవి పాడైపోయినట్టయితే, అంటే ఈ అష్టమంలోనో రాహుతో పాటు ఉండడము, లేకపోతే రవి కేతుతో పాటు ఉండడం. రవి రాహుతో పాటు ఉంటే మనకు అది కూడా అష్టమంలోనో ఈ నవమంలోనో శనితో పాటు చూడబడుతున్నాను అని అంటే ఖచ్చితంగా అది మనకి పితృదోషం కిందనే మనం చూసుకోవాలి. అలాగే రవి కనుక చక్కటి పొజిషన్లో ఉన్నాడు అంటే ఏ ఉచ్చలో మేషరాశిలోనే ఉన్నాడు లేదా సింహరాశిలోనే ఉన్నాడు, చక్కగా ఉన్నాడు అని అంటే మటుకు వీరికి మంచి వృత్తిలో హయ్యర్ పొజిషన్ అనమాట. ఈ ఐఏఎస్ లేదా ఏదన్నా సివిల్ సర్వీసెస్లో ఉంటే హయ్యర్ కేటగిరీలో ఉండడం అంటే మేషరాశి మీకు ఉచ్చరాశి కాబట్టి. అలాగే సింహరాశిలో ఉన్నంటే కూడా వీరికి మంచి రాశి అవుతుంది కాబట్టి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, చక్కగా డామినెంట్ కేటగిరీస్ ఉంటాయి. వీరు జనరల్ మేనేజర్ లేకపోతే ఇంకేదైనా హయ్యర్ పొజిషన్లో కలెక్టర్ లాంటి పొజిషన్లో ఉన్నట్టయితే కూడా వీరు తన కింద వాళ్ళతో ఎలా పని చేసుకోవాలి,
ఎలా చేసుకుంటే వీరు నాకు పని చేసి పెడతారు, నేను ఏమంటే వీరు లొంగిపోతారు నాకు అనే స్వభావం కూడా, తత్వం కూడా వీరికి ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట. సో వీరు ఇన్ జనరల్గా మంచి డాక్టర్స్, ప్లస్ ఈ సివిల్ సర్వీసెస్లో మంచి దిట్ట అయిన వాళ్ళు, లేదా మంచి ఫైనాన్స్ బ్యాంకింగ్ డిపార్ట్మెంట్లో హయ్యర్ పొజిషన్స్, హయ్యర్ అథారిటీస్. ఇప్పుడు మనకి రవి ఆ లగ్నాన్ని వారికి, ఆ రాశి వారికి చాలా చక్కటి పొజిషన్లో ఉంటేనే మటుకు ఈ వృత్తిలో ఉండడానికి చాలా ఆస్కారం ఉంటుంది. వీరికి కూడా వ్యాపారం అంతగా వీరికి నప్పదు. ఎందుకంటే చెప్పా కదా, వ్యాపార ధోరణి అన్నప్పుడు మాటలతో చాకచక్యంతో పనులన్నీ చేసుకోవాలి, కానీ అది వీరికి ఉండదు. ఆ గాంభీరత్వము ఇవన్నీ ఉంటుంది. గ్రౌండెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండరు, కస్టమర్స్ అట్రాక్షన్ అసలే ఉండదు. సో ఎలాగ వీరికి వ్యాపారం? సో ఏంటంటే మనము ఈ సింహరాశి, సింహలగ్నం వారికి వ్యాపారంలో వెళ్ళకపోవడమే బెస్ట్ అని చెప్పచ్చు. సో వృత్తి వ్యాపారాల్లో చాలా చక్కటి ఉంటాయి. అలాగే వీరికి సప్తమాధిపతి కూడా శని అవుతాడు కాబట్టి చాలా చూసి ఎంచుకోవడం చాలా మంచిది వీరు తమ భాగస్వామ్యం. అలాగే వీరికి ఇష్టమైన కలర్, లక్కీ కలర్ అంటాం కదా, అది ఆరెంజ్ కలర్, నారింజ కలర్ అంటాం. ఎరుపు కూడా, పసుపు వర్ణం కలర్ కూడా వీరికి లక్కీ కలర్స్ అవుతాయి. ఇది ఈ సింహరాశి, సింహలగ్నం వారి స్వభావాలు, కారకత్వాలు.